4గా ఉండాలి కానీ 3, 6గా ఉండకూడదు. ఇంతమంది పెద్దలు మాట్లాడారు, నేను నుంచి ఎవరు చక్కగా గట్టిగా తప్పట్టు కొట్టాల. కనుక సభ ఏకపక్షంగా సాగింది. హాయిగా భోజనం చేతులు కానీ గట్టిగా తప్పట్టు కొట్టింది. మహిళల గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని హింస పెట్టకుండా క్షమించాలి. మాట్లాడినందుకు ఒక 5 నిమిషాలు మాట్లాడతాం. మీరు ఎంతసేపు మాట్లాడినా వింటాం. పాడాలని ఉంది, ఆడాలని ఉంది, మీ అందరిని చూస్తే గంతులు వెయ్యాలని ఉంది. సమయాన్ని బట్టి ఏమయ్యా ఒక పాట పాడవయ్యాను నృత్యగాన్ని అడిగితే వేళపట్టిన వేళపట్టున ఐళ్ళు వెళ్ళాలి అని మిత్రగాడు అన్నాడే, ఆ మాటకు అర్థం అందరికీ తెలుసును. అది కూడా మన సంస్కృతిలో ఒక భాగమే. వేళపట్టుని ఏ వేళప్పుడు వెళితే మిత్రపడతారో వాడికి తెలుసు. అది అట్లాగే ఇది సందర్భం కాదు, ఆడతాను మీతో కూడా పాటిస్తాను. కానీ ఈవేళ కొంచెం నాకు సెలవు ఇవ్వండి. మహిళల ప్రకారం సభాధ్యక్షులు కృష్ణమోహన్ గారు, అలాగే మిత్రులు డాక్టర్ అంజయ్ గారు, మానవ ఆంజనేయ గారు, నా బాల్యం నుంచి వచ్చిన నా పేరు, అలాగే పాత్రరావు గారు, స్నేహితుడు చంద్ర నాయక్ గారు. మిత్రులారా, 5 నిమిషాలు మాట్లాడతాను. 5 నిమిషాలు ఒక ఈ క్షణంలో ఒక ఉద్విగ్నతకుడు నాకు 91 సంవత్సరం. దయచేసి మీరు అందరూ 90 లేదు అని అనుకుని 1 సంవత్సరం కురవాడు మాట్లాడుతున్నాడు, నేను ముందుగా మాట్లాడుతున్నాం దృష్టిలో పెట్టుకుని తప్పట్లేదు. అప్పుడు నేను మరింత కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ చెల్లికాని వెంకటరామారావు గారిని నేను ఎరుగుతును అని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఉద్విగ్నతకు లోనయ్యాను అన్నదానికి సమాధానం చెప్పుకోవాలి. 3 తరాలకు వారని ఇందాక ఒక పెద్ద ఆయన అడిగారు, మీ ప్రజారక్షణలో మీతో పనిచేసిన వారు ఇంకా ఎందరు ఉన్నారు అని. ఆ కామ్రేడ్స్ అందరూ నాకు గుర్తొచ్చి నా కళ్ళ ఎట్లా నీళ్ళు వచ్చాయి. అయ్యా నేను చెప్పాను, బాగా ఎందుకంటే ఏళ్ళు కూడా దెబ్బలు తిన్నాం, పస్తులున్నాం, రోడ్ల మీద నడిచింది తక్కువ, పోలీసులు పట్టుకుంటారు. పొలాలకి వెళ్ళాం, రాజకీయంగా కథలిస్తాం, దెబ్బలు తిన్నాం. ఆ రోజులు అందరూ ఇప్పుడు లేదు. అది బాగా 2 ఇవాళ రామారావు గారు వస్తారు. నా స్వార్థం ఆయన జయంతి అయితే ఎంత బాగుందో అనేది నాకు కలిగిన ఆలోచన.
కళాత్మకంగా సాగాలి. అలాంటి మనుషులు ఎందరూ దొరుకుతారు. ఈ యుగానికి గురువులు వస్తారు. కొందరు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు సాధించినటువంటి విజయాలు, కీర్తి, ప్రతిష్ట, ప్రావీణ్యత చిరస్థాయిగా ప్రజల మనస్సుల్లో ఉండిపోతుంది. అందుకని రామారావు గారు చనిపోలేదు. ఆయన జీవించే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు, మన మనస్సులోనే ఉన్నారు. అవునా? అయితే గట్టిగా రామారావు గారు, డాక్టర్ రాజారావు గారు మా ఊరు నాటికం ఆడారండి అని చెప్పారు. మా ఊరు నాటికం ఆడే సందర్భంగా రామారావు గారితో నాకు పరిచయం కలిగింది. ఆ మూర్తిని, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఇప్పటికి దీప్తిగా తీసుకున్నాను అని మీకు గుండెల నిండు మాటలతో మీకు నేను వివరించుకుంటున్నాను. వారికి తగ్గ బిడ్డ, టాలెంట్, ఉప్పు మనిషి. ఆ సంప్రదాయాన్ని, ఆ యొక్క సత్విధానాన్ని, సద్వివేక వర్తనను, మనిషిని మనిషిగా గౌరవించేటువంటి మహోన్నత సంప్రదాయాన్ని కాపాడుతున్నటువంటి మానవతా మూర్తి మన చెలికాని టాలెంట్ గారు. ఎందరో కళాకారులు చెప్తారు మనిషి చస్తాడు. ఎవరు రెండు చస్తాడా? చచ్చిపోతాడు. కానీ ఎప్పుడు దాకా చచ్చిపోతాడు, బతికోడు, చచ్చిపోతాడు. కానీ కొందరు సావుడు. డాక్టర్ రాజారావు, డాక్టర్ పుత్తూరి రామచంద్రారెడ్డి, డాక్టర్ తులి, డాక్టర్ చంద్రకాంత్ రామారావు గారు, డాక్టర్ స్టాలిన్ గారు, వీరందరి పేరుని చెప్పి సాయంత్రం వేళ దీపం వెలిగించుకుని దండం పెట్టేటువంటి కళాకారులు కొన్ని వేల మంది ఆంధ్రదేశంలో ఉన్నారు అని రూపాయిని పాపలాగా పెట్టుకునే ఈ దుష్ట సమాజంలో మానవత్వానికి వివరిస్తూ మనిషిని మనిషిగా గౌరవించినటువంటి ప్రేమమూర్తులు వారు. వారికి అగ్రగణ్యుడు డాక్టర్ తులి. ఈ మహానుభావుల మధ్య మేము జీవితానికి వర్తికలు ఎదుర్కొన్నాము. నేను భారతీయుడిని, అంజయ్ గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. నేను కొద్దిగానే చెప్తాను. ఆయన బాగా చదువుకున్నవాడు, యూనివర్సిటీ ప్రొఫెసర్. నేను కొట్టగలుగుతున్నాను అంతే చాలా. కనుక నా భాషలో నేను మీకు 4 మాటలు మనకు నా భూమి నాటకం ఇక్కడ ఆడే రోజు నాకు తీర్పు కుట్టామంటే పనసకాయ వాసన అయితే నాకు ఇచ్చేది కాదు. రామారావు గారు కొత్త గల్ల నిండా పనసకాయ కొనలు వేసి పెట్టారు. పనస కొనలే కాదు, దాని మీద పంచదార చల్లారు. ఈ 50 ఏళ్ళ నాటి మాట ఎందుకు పెట్టానంటే అన్నం పెట్టిన వాడిని, ఆదరించిన వాడిని, బిడ్డనిచ్చిన వాడిని, విద్య చెప్పిన వాడిని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మన జీవితంలో మర్చిపోకూడదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీలో అందరూ ఉదయం లేచి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తున్నారు. ఏమండి? ఈ గోడాచారం ఉంటావా? నేను అన్నాను. అదే ఒక్కొక్కసారి లేదు, నాకు తెలియదు. కానీ కృతజ్ఞతాభావం మీ నుంచి నేను పొందాను. గురువు
ఇప్పుడు గురువు శిష్యుడు కలిసి సిగరెట్ అవుతున్నారు. వెనక్కి గురువు గారు వస్తున్నారు అంటే సిగరెట్ పారేసేవాడు. నిన్న గురు శిష్యులు ఇద్దరు నేను మధ్యాహ్నం వెళ్ళి వస్తుంటే మా ఊరు వెళ్ళారు. గురు శిష్యులు ఇద్దరు కొనుక్కుని ఉన్నారు. గురువు గారు కూర్చున్నారు. శిష్యుడు వాళ్ళు వీడుకోకుంటున్నారు. గురువు శిష్యుడు వీడుకో. గురువు గారు నా వీడిపోయింది లేదు. గురువు గారు అక్కడ నా వీపు అక్కడ అంటే తాగడంతో గురు శిష్యులు ఇద్దరు ఏకమయ్యారు. ఈ రోజుల్లో గురువు శిష్యుడు తేడా లేకుండా పోయింది. ఆనాడు గురువులు వస్తే మేము తెలుసుని పాదాభివందనం చేసి పాదాభివందనం మూఢనమ్మకం కాదు, మీరు ఇచ్చి నేర్చుకున్నాం అని చెప్పడానికి పాదాభివందనం చేసి విద్యను అభ్యసించాము.